హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళ టార్గెట్ వీడియో అయితే సక్సెస్ఫుల్గా అయితే ఫస్ట్ ఒకటి చేసిన, సెకండ్ అండ్ థర్డ్ ఒకటి చేసిన, ఫోర్త్ ఈరోజు ఫిఫ్త్ డే ఫిఫ్త్. టైం వచ్చి 5:13 అవుతుంది. రీడింగ్ కూడా జరీ చేసుకున్నా, అంటే నిన్న లేట్ అయింది కదా, సో అందుకే ఏదో కొంచెం లేట్గానే స్టార్ట్ చేస్తున్నా. శ్రీరామ్, ఓం నమః శివాయ. సో ఇప్పుడు బిజినెస్ బాగుంది. కారణం ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఈ మంత్ 28 వరకు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్కే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వెహికల్ చేస్తుంది, మీ అందరు వెహికల్ తీసుకొని లక్షలు సంపాదించని కాదు. అందరూ అడుగుతున్నారు ఎర్నింగ్స్ వీడియోస్ అని, సో దానికోసం అది చేస్తున్నా. ప్లస్ అందరికి ఒక క్లారిటీ అనేది రావాలి కదా, కష్టం కూడా ఉంటుంది. కష్టం లేకుండా అయితే మొత్తనైతే రావు, క్యాబ్లో కూడా పైసలు. ఓకేనా, సో ఇదనమాట. సో ఆన్లైన్కి అయితే ఇచ్చేసిన, బుకింగ్ వచ్చాకైతే స్టార్ట్ చేసేక. ఓకే, మొదటి బుకింగు ఎయిర్పోర్ట్కి వచ్చింది సంతోష్ నగర్ నుంచి. చాలా చిన్న అమౌంట్ అనమాట, 5:43కి వచ్చింది సంతోష్ నగర్ నుంచి ఎయిర్పోర్ట్. 20 కిలోమీటర్స్, 327 రూపీస్ వచ్చింది. 421 రూపీస్ కాస్ట్ కలెక్టెడ్. 150 రూపీస్ దగ్గర కమిషన్ తీసుకున్నాడు, 198 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. డ్రాప్ చేసిన లెస్గో అయితే రాలే, సీరియల్ అయితే తక్కువైంది. ఊబర్గో 6 to 10 ఉంది, సెదాను 16-20 ఉంది. సిఎన్జీ లేదు కదా అని సిఎన్జీ లైన్లోకి పెట్టినా, కానీ వెహికల్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఏమో ఈరోజు ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినంత అయ్యేటట్టు లేదు. మినిమం అయితే చేసుకొని పోవాలి, 3,000 చేసుకొని పోవాలి. మినిమం అంటే చేసుకోవాలి కంపల్సరీ, లేకపోతే వేస్ట్. మినిమం 3,000 కంపల్సరీ చేసుకొని ఎల్లుడే. సీరియల్ 1 to 6 ఉండే, 1 to 6కి వచ్చింది అది. సరే వస్తుంది, నేను సిఎన్జీ లైన్లో ఉన్నా కదా, చూడండి ఒకటేసారి 315 చూపిస్తుంది. ఇప్పుడు దొంగ నాకుడు ఊపరోడు ఇట్లా చేసిండు. సిఎన్జీ అయితే పట్టిపోయలే, ఇంకా లైన్ ఇంకా ఎక్కువ ఉండదు, నేను వెహికల్ దాకా ఉండే. సో ఇంకా ఇప్పుడు పాడిచేరికి వెళ్ళేసి ప్రిసిషన్ లైవ్లో ఆడ పట్టిపిస్తాం. ఇంకా ఇట్లా మైలేజ్ రాదు, ఇట్లా సీరియల్ ఉంది అనేసి నేను వెయిట్ చేసిన, లేకపోతే ఎప్పుడో వీకెట్. ఏంది ఇది సెకండ్ టైం జరగడం నాకు, అంతకుముందు ఒకసారి జరిగింది. సో సీరియల్ ఎట్లా ఎగిరిపోయింది ఏమో, పడు బయటికి వెళ్ళిపోదాం. ఈరోజు ఎర్నింగ్స్ డల్లే, కానీ అయిన కాడికి 3,000 అయితే అయినా ట్రై చేస్తా. సీరియల్ పోయింది కదా, సో హెచ్పి కాడ వేసి ఏం చూడించా సీసన్ హైవేలో పట్టించి ఆర్సీ రోడ్లో పోతుంటే ఆర్సీ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చింది. క్యాష్ కరెక్ట్ 279 రూపాయలు, నాకేమో 290 చూపించింది. బట్ నాకేం తెచ్చిండో చూద్దాం. ప్రీమియర్ వచ్చింది, పెన్ ఇప్పుడన్నా వచ్చింది పాటు. ఇప్పుడు నాకేం తెచ్చింది సెదాన్ అంటే ఇది 277 ఇచ్చిండు. ఎన్ని కిలోమీటర్స్ అంటే అగో 13 కిలోమీటర్లు. ఓకే, ప్రీమియర్ పిన్ అయితే వచ్చింది. చలో వెళ్ళి, టైం వేస్ట్ బాగా అయింది ఈరోజు. 3,000 అవుతుంది కాదు, కొంచెం నిద్రగా ఉంది. స్లీపింగ్ మోడ్ డిటెక్ట్ చేయాలా, ఇంటికి పోయి తొందరగా. నైట్ లేట్ అయింది కదా, మన పొద్దుగల టైం మళ్ళీ ఆ టైం లేచే వరకు నిద్ర వస్తుంది. అంటే ఇప్పుడు కాదులే, కానీ కొంచెం పొద్దున్న వేసేప్పుడు కొంచెం బలవంతంగా లేచినాయి. ఇక పొద్దున నాకు లేకపోతే అంత మంచిగా అనిపించదు. ఈరోజు ఇప్పుడు వరకు నేను మిస్టేక్ చేసింది ఏంటంటే
ఆ 300 రూపాయల బుకింగ్ తీసుకొని ఎయిర్పోర్ట్ రావడమే తప్పు. అది రాకుండా ఉండింటే సరిపోతుండే. అది వచ్చి బాగా మిస్టేక్. మీరు ఇలా చేయకండి, నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఈ టైం కాబట్టి కింద మూవింగ్ ఉంటుంది, ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 600 అయింది, ఇంకో 2400 అనుకున్నా. ఎంత అవుతుందో కానీ చూద్దాం. మ్యాక్సిమం 2 or 3 వరకు ఇంటికి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నా. అలా బుకింగ్స్ మంచిగా వస్తే కంటిన్యూ చేస్తా. నిన్న మంచిగా ముహూర్తాలు ఉండి నిన్న ప్రోబోషాలు మ్యారేజ్ చేస్తుంది బాగుండే, అందుకే జర మంచిగా అయింది బిజినెస్. సూపర్ అయింది, మంచిగా అయింది, బాగైంది. ఇగో ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి తీసుకెళ్ళిన 430 ఇచ్చిన ప్రీమియర్ 741 రూపీస్ క్యాల్కులేటెడ్. ఇది అయిపోయినాక ఒక 10 నిమిషాలకి ఇగో శంషాబాద్ విలేజ్కి వచ్చింది బుకింగ్. 100 రూపీస్ టిప్ ఇచ్చిన కస్టమరు. టిప్తో కలిపి 504 రూపాయలు వచ్చింది. 50 రూపీస్ టోల్. ఇది ఆన్లైన్ పేమెంటు. సో ఓవరాల్గా అయితే 1588 రూపాయలు అయింది. 141 కిలోమీటర్ తిరిగినాను. $1588. 140 అంటే 500 CNG. ఓకే, ఇది అనమాట మన ఎర్నింగ్స్. సో ఈరోజు నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు మనం కూడా 30 days and 30 కంటిన్యూ చేయలేదు, కానీ ఇంకైతే ఇంటికి పోదాము. అదే కొంచెం వర్క్ కూడా ఉంది. సో అందుకనే షార్ట్ ఎర్నింగ్స్ అనమాట, ఇది చాలా షార్ట్ ఎర్నింగ్స్. సో ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్. మళ్ళీ రేపైతే మళ్ళా ఈరోజు లేచుడు కూడా లేటుగా లేచింది. అయ్యాక నా మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు ఆ బుకింగ్ తీసుకోకుండా ఉండాల్సింది. ఫస్ట్ పొద్దున్నే 300 రూపాయలు ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోకుండా ఉండింది జరుగుతుంది. నాకు ఆల్రెడీ అంతకుముందే ఇంకో బుకింగ్ వచ్చింది, అది సేమ్ అమౌంట్ తీసుకోలే. అది ఎందుకులే తీసుకుందాం పట్టు అని అనిపించి తీసుకోలే, లేకపోతే అప్పుడే తీసుకోకుండా బాగుండేది. సరే, అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి. ఈ ఒక్కరోజు అయిపోయేది కాదు కదా ఈ డ్రైవింగ్ జాబ్, క్యాబ్ సర్వీస్ అనేది. మనకు ఒక్కరోజుతో అయిపోయేది కాదు కాబట్టి సరే, ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. అంతే, పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఇది ఇవాళ మన ఎర్నింగ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై.